మొత్తం మీద సుగాలి ప్రీతికి సంబంధించిన కేసుని సిబిఐకి దర్యాప్తుకి ఇవ్వండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి 2017లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు జరిగింది. సిబిఐ దర్యాప్తు దీని మీద దర్యాప్తు మధ్యలోనే ఆగిపోవటం, దీని మీద పూర్తి నివేదిక లేకపోవటం, సంథింగ్ జరిగాయి. అంటే కేసు ముందుకు వెళ్ళలేదు. అయితే ఈ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాత్రం, తల్లి ప్రధానంగా చెప్పాలంటే పార్వతీ దేవి, ఆమె వాస్తవానికి వికలాంగురాలు. తమ బిడ్డ మరణాన్ని కోసం ఆమె చేస్తున్నటువంటి పోరాటం నిజంగా అభినందించదగినటువంటి అంశమే. ఎందుకంటే ఆ వికలాంగత్వం ఉన్న న్యాయం జరగాలని పోరాటం చేస్తుంది. కానీ ఆవిడికి చట్ట ప్రకారం రావాల్సినటువంటి కాస్తో కోస్తో ఆవిడికి రావాల్సినటువంటి కొద్దిగా సహాయం కూడా అందింది. అది ప్రభుత్వం నుంచి అందిందా అంటే కాదు. సాధారణంగా ఎస్సీ ఎస్టీ బాధింపుల చట్టం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఆవిడికి భూమి కొంత 5 ఎకరాల భూమి, ఒక ఇంటి స్థలం, కొంత డబ్బు, ఇవి మాత్రం అందాయి. సరే, అది ఆ కుటుంబానికి ఓదార్పు. కానీ సుగాలి ప్రీతికి న్యాయం కూడా జరగాలి కదా. సేమ్ టైం ఆ కుటుంబాన్ని ఆదుకోవటం అనేది ఈ దేశ రాజ్యాంగం ఆవిడకి కల్పించినటువంటి హక్కు. ఎందుకంటే ఆ చట్ట ప్రకారం, ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం ఆవిడకి కలిగించినటువంటి హక్కు ఆవిడికి సంక్రమించింది. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే చనిపోయినటువంటి ఆ మైనరు ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆవిడికి జరగాల్సినటువంటి న్యాయం. సో దీని మీద కొద్ది రోజులుగా ఆమె పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి సంబంధించి కొంత రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. అంటే ఇందులో ప్రధాన టార్గెట్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ప్రధాన టార్గెట్ సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ఆమెకి ప్రధాన టార్గెట్ ఈ పవన్ కళ్యాణ్. ఎందుకు ప్రధాన టార్గెట్ అంటే ఆ రాజకీయంగా ఆవిడికి ప్రధానంగా టార్గెట్ చేయిస్తూ ఆమెకి ఆయన టార్గెట్ కాకపోయినా చేయిస్తూ ఆవిడతో పవన్ కళ్యాణ్ మీద ఒక రాజకీయ రంగు పులిమే ప్రయత్నం ఈ మధ్య వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, అదేవిధంగా వైసీపీ మెయిన్ మీడియా, తర్వాత వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా ఆ ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో దీన్ని కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగం, జనసేన భాగం కాబట్టి ఇమీడియట్ గా ఈ కేసును మరొకసారి సిబిఐతో దర్యాప్తు చేయించండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసుకు సిబిఐ అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. మంగళవారం ఈ కేసుపై సమీక్షించిన ఆయన వెంటనే దర్యాప్తు సంస్థకు లేఖ రాసి వెంటనే దర్యాప్తు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చేశారు. సిబిఐకి అప్పగించినట్లు మొక్కుబడిగా జీవో జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఆ సమస్య దర్యాప్తు చేపట్టేలా ఎలాంటి చొరవ చూపలేదు. ఈ నేపథ్యంలో అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రీతి కుటుంబం తరపున పోరాటం చేశారు. వారికి అండగా నిలబడ్డారు. ఇందులో ప్రధాన అంశం కూడా ఏంటంటే ఆధారాలను తొక్కుపెట్టి సుగాలి ప్రీతి కర్నూలులో కంటమంచి రామలింగారెడ్డి పాఠశాలలో వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదివేది. ఆమెపై వేధింపులకు పాల్పడి చంపేశారని, తర్వాత ఆధారాలను తొక్కిపెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారంటూ 2017 ఆగస్టు 19న కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 302, 201, రెడ్ విత్ 34, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాల్లోనే 3 అదేవిధంగా సబ్ క్లాస్ వి ఫోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద ఈ కేసు పెట్టారు. అయితే పాఠశాల యాజమాన్యం ప్రతినిధులైన కె జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కె దివాకర్ రెడ్డిలను మొదట నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత దాఖలు చేసిన అభియోగ పత్రంలో మాత్రం హత్య సెక్షన్లు తొలగించారు. నిందితులు ఆత్మహత్యకు పొరి గొల్పాడని
పేర్కొంటూ కొత్తగా ఐపీసీ 306 సెక్షన్ ను పొందుపరిచారు. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు అప్పట్లో ఆందోళన చేపట్టారు. అత్యాచారం హత్య జరిగినట్లు వైద్య నివేదికల్లో అప్పటికి తేలనప్పటికీ నిందితుల్ని కాపాడేందుకు ఆ సెక్షన్ తొలగించి అభియోగ పత్రం దాఖలు చేశారని ఆరోపిస్తూ ఉద్యమించారు. అయితే వైకాపా ప్రభుత్వం దర్యాప్తును నీరుగార్చేసింది. జనసేన అధ్యక్షులు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో బాధితురాల తరపున ఆందోళనలు చేయడంతో వైకాపా ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు 2020 ఫిబ్రవరి 27న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ సిబిఐ దర్యాప్తు బాధ్యతలు చేపట్టేలా ఏమాత్రం చొరవ చూపించలేదు. దీంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తాజాగా నిర్ణయించింది. సో ఇక్కడ ఆరోపణ చేయాల్సిన అంశం ఉన్న సుగాలి ప్రీతి తల్లికి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు, లేదంటే టార్గెట్ ఎవరు చేపిస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలిస్తే కనుక ఆరోపణలు ఏం చేయాల్సి ఉన్నా లేదా టార్గెట్ ఎవరిని చేయాల్సి ఉన్నా సుగాలి ప్రీతి తల్లి చేయాల్సి ఉన్న అది పవన్ కళ్యాణ్ అయితే కాదు. సో మరొకసారి చెప్తాను, అది పవన్ కళ్యాణ్ అయితే కాదు. ఇందులో కటువుగా అంటే ఆమె టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ కటువుగా మాట్లాడినా ఒక బాధితురాలు తల్లి, ప్రధానంగా ఒక ఆడబిడ్డను కోల్పోయి సంవత్సరాల తరబడి న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక వికలాంగురైనటువంటి తల్లి, ఆవిడ తరపున 100కి 100% సానుభూతి, ఆ బిడ్డకి న్యాయం జరగాలన్నటువంటి కాంక్ష అందరిలోనే ఉంటుంది. ఈవెన్ నాలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ టార్గెట్ ఎందుకు అవుతున్నారంటే రాజకీయ కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆవిడకి టార్గెట్ అయ్యేలాగా పావులు గదుపుతున్నారు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ పేపరు కథనంలో చూసినా లేదంటే ఓవరాల్గా జరిగింది మనం చూసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు 2017 ఆగస్టు 19న నుంచి ఇప్పటి వరకు మనం ఈ అంతా కూడా మనం చూసుకుంటూ వస్తే దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు అప్పట్లో ఆందోళన చేపట్టారు. హత్య జరిగినట్లు వైద్య నివేదికలను తేలినప్పటికీ నిందితుల్ని కాపాడేందుకు ఆ సెక్షన్ను తొలగించి అభియోగ పత్రం దాఖలు చేశారని ఆరోపిస్తూ ఉద్యమించారు. అయితే వైకాపా ప్రభుత్వం దర్యాప్తు నీరుగార్చేసింది. దీన్ని దర్యాప్తుని ముందుకు తీసుకెళ్లటం లేదు. ప్లస్ పోతే అభియోగ పత్రాల్ని దాఖలు చేశారు. ఏ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారంటే 306 సెక్షన్ల కింద, అంటే ఫస్ట్ కట్టిన 302, 202, 1 రెడ్ విత్ 34 SC ST అట్రాసిటీ 3 సబ్ క్లాస్ 2V అందులో ఫోక్సో చట్టాన్ని కట్టిన తర్వాత ఒక డిస్ట్రాయిడ్ అయిపోయినటువంటి కొన్ని ఆధారాలు డిస్ట్రాయిడ్ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ మార్చేశారు. తర్వాత నిందితులకి బెయిల్ వచ్చింది. సో ఈ అభియోగ పత్రాన్ని మార్చి అంటే నిందితుల్ని కాపాడేందుకు ఆ సెక్షన్లు తొలగించి అభియోగ పత్రం దాఖలు చేశారని ఆరోపిస్తూ అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఉద్యమం చేశారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ఏమీ లేదు. అసలు ఈ అంశాన్ని లేవనెత్తింది, దీని మీద మొట్టమొదటి ఉద్యమం బాట పట్టినటువంటి పొలిటీషియను ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్. సో తర్వాత ఆయన పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐకి అప్పటి ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాతే జీవో ఇచ్చింది ఈ కేసుని సిబిఐకి ఇవ్వండి అంటూ. కానీ సిబిఐ దర్యాప్తు జరగలేదు, నామకే వాస్తే జీవో అయింది. కారణం ఏంటంటే నిందితుల్ని కాపాడింది ఎవరు అంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి బెయిల్ వస్తే తర్వాత దాని ప్రకారం మనం చూస్తే కనుక అభియోగ పత్రం మార్చి హత్య సెక్షన్ను తొలగించారు. అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ఏ అభియోగ పత్రం రాజుల యజమాని నిందితులైన కె జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలను మొదటి నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత దాఖలు చేసిన అభియోగ పత్రంలో కోర్టుకి మరలా అప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి అభియోగ పత్రంలో ఈ సెక్షన్ తొలగించారు. పైన ఇచ్చినటువంటి 302, 221 రెడ్ విత్ 34 తర్వాత SC ST అట్రాసిటీ 3 ఇవన్నీ కూడా మార్చి 306 ఓన్లీ, అంటే ఆమెని ఆత్మహత్యకు పురుగొల్పడం ద్వారా పురుగొల్పాడని పేర్కొంటూ కొత్తగా ఐపీసీ సెక్షన్ 302 పొందుపరిచి మరి ఇచ్చారనమాట. దాని తర్వాత బెయిల్ వచ్చాయి. సో అప్పుడు మరి వాళ్ళు కాపాడింది ఎవరు? అప్పుడు వాళ్ళని శిక్షించాలని చెప్పని ఆ సుగాలి ప్రీతి కేసుని తీసుకుని పోరాటం చేసింది ఎవరంటే పోరాటం చేసింది పవన్ కళ్యాణ్. అప్పుడు వాళ్ళని కాపాడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నిందితులు కాపాడబడ్డారు. పోలీసులు తప్పుడు అభియోగ పత్రాల్ని కోర్టులో దాఖలు చేశారు. 306 సెక్షన్ల కింద
పోలీసులు అభియోగ పత్రాలను దాఖలు చేసి నిందితుడికి బెయిల్ వచ్చారు, తప్పించుకు తిరుగుతున్నారు అనేది ఇప్పుడు ఈమె సుగాలి ప్రీతి తల్లి చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, ఆమె వెనకాల ఉన్నటువంటి ఆవేదన కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు. సో వాటిని మనం చూస్తే కనుక ఆవిడ చేస్తున్న ఆరోపణలు చూస్తే ఇప్పుడు దీనిలో ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం ఏంటి అంటే, దీనికి సంబంధించి ఒక రాజకీయ కుట్ర దాని చుట్టూ అలముకుంది కాబట్టి మరలా సిబిఐని తీసుకురావటమే కాకుండా వెంటనే సిబిఐ దర్యాప్తు సంస్థకు లేఖ రాసి వెంటనే దర్యాప్తు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసును దర్యాప్తు నీరుగార్చేశారని చేశారని సిబిఐకి అప్పగిస్తున్నట్లు మొక్కుబడిగా. అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళకి దొరికినటువంటి ఆధారాలు, ఏది 300 సెక్షన్ కట్టక ముందు దొరికినటువంటి ఆధారాలు ఏంటంటే, ఆ డిఎన్ఏకి సంబంధించినటువంటి ఎవరినైతే నిందితులుగా ఆరోపిస్తూ కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పంపించారో వాళ్ళకి సంబంధించినటువంటి రక్త నమూనాలు, ఆ డిఎన్ఏ శాంపుల్స్ ఇవన్నీ కనుక పరిశీలిస్తే దానిలో ఎక్కడా కూడా డిస్ట్రాయిడ్ అయిపోయి అనేది చెప్తున్నారు. అంటే ఆ డిఎన్ఏకి మ్యాచ్ కావట్లేదు, డిస్ట్రాయిడ్ చేసేసారనేది. సో డిస్ట్రాయిడ్ చేసేసారా, మ్యాచ్ కాలేదా అనేది కూడా ఇప్పుడు సిబిఐ దర్యాప్తు వేగం పుంజుకుని ముందుకెళ్తే గనక ఇప్పుడు ఈ అంశాలను కూడా వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైనప్పుడు కూడా సుగాలి ప్రీతి కేసు మరొకసారి సిబిఐ దర్యాప్తు సంస్థకు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని, లేదా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వాళ్ళు మరొకసారి తెలియజేశారు. సేమ్ టైం సిబిఐ దర్యాప్తు జరిగిన తర్వాత ఈ కేసులో దాగున్నటువంటి ఇంకా కోణాలు ఏమున్నాయి, ఈ కేసును ఎంత లోతుగా దర్యాప్తు చేస్తారు, ఈ దర్యాప్తులో భాగంగా వాళ్ళు పట్టినటువంటి 306 సెక్షన్ ప్రకారం 6 సెక్షన్ ప్రకారం ఆమె ఆత్మహత్యకు పొరుగొల్పారా, లేదంటే కనుక 302, 201, రెడ్ విత్ 34 SC ST కేసుల కింద దీన్ని మళ్ళా ఈ సెక్షన్లో నమోదు చేసి దర్యాప్తు చేస్తారా, నిందితుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది సిబిఐ దర్యాప్తు మొదలైన తెలిసింది. ఏదైనప్పుడు కూడా ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధిని చూపించింది. తర్వాత సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఆందోళన, ఆవిడ ఆవేదన, దీన్ని అయితే అర్థం చేసుకోవాలి. కానీ ఆవిడతో చేయిస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని అర్ధరహితం అని చెప్పాలి.